అందరు బట్టి మీరందరూ మీ గృహాలకు వెళ్ళిన తర్వాత మీ తల్లిదండ్రులకు మా ధన్యవాదాలు తెలియజేయాలి. మీరు ఏమి నేర్చుకోవడానికి వచ్చారు ఇక్కడికి చెప్తాను ఎవరైనా? ఇప్పుడు వరకు అక్కడ ఈ మధ్య యాక్సిడెంట్ అయిందని విన్నా. ఎంతసేపు నిలబడి పాటలు పాడిస్తూ ఉన్నారు. మంచి మంచి అర్థాలతో కూడిన భావాలతో కూడిన పాటలు నేర్పిస్తూ ఉన్నారు. ఎంతమంది ఆ పాటలు నేర్చుకున్నారు? ఎంతమంది? ఎవరైనా ఒక్కరు లేచి ఒక పనులు పాడతారు అక్కడ నేర్పిన ఆ పాటలు? ఎవరైనా ఎవరు లేదా? ఎంతమంది రారండి, ఆడిపాడి సందర్శనం రారండి. రావాలి. ఎవరు వస్తారు? సాంగ్ షీట్ ఇదిగో. ఎవరు నేర్చుకున్నారు బాగా? ఇదిగో. అయితే మీరు ఏమి నేర్చుకోవడానికి రాలా, అల్లరి చేయడానికి వచ్చినట్టున్నారు కదా? అల్లరి చేయడానికి మాట్లాడడానికి వచ్చినట్టున్నారు కదా? అవునా? నేర్చుకున్నారా? అక్క నేర్పిన పాటు చక్క నేర్చుకున్నారా? చాలా సంతోషం. ఇంకా అనేకమైన సత్యాలు మీరు నేర్చుకోవాలి. నేను ఎక్కువ సమయం, ఎందుకంటే చాలామంది మీకు టీచర్స్ ఉన్నారు, వారందరూ కూడా మీకు మంచి మంచి పాటలు, దేవుని మాటలు, మరి అదేవిధంగా ప్రార్థనలు ఇవన్నీ నేర్పిస్తారు. కాబట్టి నేను ఈ ఉదయకాల సమయంలో కొన్ని మాటలు మీ కొరకు చదివి మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఈ స్థలంలో ఉన్నాను. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుతాను. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకమునందునట్టు ఆలకించుడి. నేను మీకు సదుపదేశము చేశాను, నా బోధను త్రోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడునై ఏక కుమారుడునై ఉంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా, నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొన్న ఎడల నీవు బ్రతుకుదువు. దేవుడు చిన్న వాక్యం ద్వారా మిమ్మల్ని దీవించుగాక. ఈ మాటలు నాతో చెప్పండి, దయచేసి అందరూ చెప్పాలి. నీ హృదయమును చెప్పాలి అందరూ. నీ హృదయమును పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. చెప్పాలి అందరూ, అందరూ చెప్పాలి. ఇది కంఠద వాక్యంగా మీ అందరికీ రావాలి.